ఎవరన్నా ఫంక్షన్లకు పెళ్లిళ్ళకు అక్కర్లకు పిలిస్తే కూడా పోరు. మనకేమన్నా బొట్టు పెట్టి చెప్పిర్రా అని ఫీల్ అవుతుంటారు. లేదంటే మామూలు వాటికి పిలిచినా కూడా రాలేదంటే వాళ్ళనేమన్నా బొట్టు పెట్టి పిలవాలనా అని కోపం అవుతారు. గందుకే ఇసోంటి మాటలు రావద్దని కొన్ని ఫంక్షన్లకు బొట్టు పెట్టి మరీ పిలుస్తుంటారు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ పేరెంట్ టీచర్ మీటింగ్లకు బొట్టు పెట్టి పిలుచుడు ఎన్నడన్నా ఇన్నమా ఎన్నడన్నా చూసినామా? ఇగో ఇక్కడ బొట్టు పెట్టి పిలుస్తున్నారు చూస్తురా. అంటే ఎలా చదువుతుంది, మరి లెక్చరర్స్ ఎట్లా ఉన్నారు, ఇంకా ఏమైనా మీరు మార్పు చేసుకోవాలా, లేకపోతే ఏమేమి అంశాలు మీకు అక్కడ మంచిగా అనిపిస్తున్నాయి అవన్నీ చెప్పండి. పేరెంటాలు ఫంక్షన్లు ఉంటే చుట్టాలని ఇట్లా పిలుస్తారు కానీ గవర్నమెంట్ కాలేజీల లెక్చరర్లు ఇట్లా విలువంగా ఎన్నడన్నా చూసినామా? చూడలేదు కదా. కానీ జగిత్యాల జిల్లా మలియాల గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ సారు వాళ్ళ సిబ్బంది వాళ్ళ స్టైలే వేరున్నది కదా. కాలేజీల పేరెంట్ టీచర్ మీటింగ్ ఉన్నదని కాలేజీలో చదివే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంటికి పోయి వాళ్ళ పేరెంట్స్ కి ఇట్లా బొట్టు పెట్టి మీటింగుకు తప్పకుండా రావాలా మీరని చెప్పి పిలుపునిచ్చొచ్చిర్రు. అంటే ఎలా చదువుతుంది, మరి లెక్చరర్స్ ఎట్లా ఉన్నారు, ఇంకా ఏమైనా మీరు మార్పు చేసుకోవాలా, లేకపోతే ఏమేమి అంశాలు మీకు అక్కడ మంచిగా అనిపిస్తున్నాయి అవన్నీ చెప్పండి. అగ చూడు, జోరువాన పడుతుంటే కూడా ఆగలేదు. ఏహే మనం పోయి పిలిచేదేంది వాళ్ళను తోకమాట. వాళ్ళ పోరల భవిష్యత్తు గురించి వాళ్ళకు బాధ లేదా? వాళ్ళకు పట్టి ఉంటే వస్తారో లేదంటే లేదు. మనం పోయి వాళ్ళని గీమాలుడు ఏంది అని చెప్పి పీలు కాకుండా వానలు కూడా వర్క్ కవర్లు వేసుకొని పోయి ఇట్లా బొట్టు పెట్టి పిలిచిర్రు. అప్రూవల్ తీసుకొని పొద్దున్నే వచ్చేయండి కాలేజీకి, రేపు పేరెంట్స్ మీటింగ్ ఉంది. వాట్సాప్ జమానాలా ఒక మెసేజ్ పెడితే అయిపోయేదానికి ఇంటింటికి తిరిగి పిలుచుడేందని చెప్పి అనిపిస్తుండొచ్చు. ప్రైవేట్ కాలేజీలు స్కూళ్ళల్లో పీటీఎంలు అంటే అందరూ పోతారు కానీ సర్కార్ బళ్ళల్లో పీటీఎంలు అంటేనే పెద్ద బూతు లెక్క చూస్తారా. ఈ పొరగాళ్ళకు పాఠాలు చెప్పుడే ఎక్కువ అంటే మళ్ళీ పీటీఎంలు పెట్టి పిల్లగాళ్ళ గురించి చెప్పుడు అన్నట్టు ఫీల్ అవుతారు కొందరు పంతులు. కానీ మలయాళ సర్కార్ జూనియర్ కాలేజీ సార్లు మేడాలు అట్లా లేరు. మీ పిల్లల చదువుల గురించి మీకు ఖచ్చితంగా తెలవాలని ఈ కార్యం పెట్టిరట. అయితే ఇంతకు ముందు కూడా పీటీఎం అని పెడితే ఒక్కలంటే ఒక్క పురుగు కూడా రాలేదట. ఇక అట్లా విరిస్తే వాళ్ళు రారని ప్రిన్సిపాల్ సార్ ఈ ఐడియా చేసిండట. బొట్టు పెట్టి పిలిచినందుకైనా తప్పకుండా వస్తారని శ్రమ అనుకోకుండా కాళ్ళ గిరకలు కట్టుకొని ఇల్లు తిరిగి పిలిచిరట. ఎవరుంటారు చెప్పురి సర్కార్ బల్ల పంతులు ఇట్లా సంతకం పెట్టేస్తే మా జీతం మాకు వస్తుంది అనుకునే కొందరు పంతులు ఉన్న ఈ రోజులలో ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి పిలిచేంత శ్రద్ధ తీసుకుంటున్న పంతులు అంటే గ్రేటే కదా అని ఫీల్ అవుతున్నారట. ఈ సంగతి ఎరకైన దిక్కు జనం.